అందరి ప్రసంగాలు విన్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు, యన్నమూరి వీరేంద్రనాథ్ గారు ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పారు. మనం ఇటువంటి కార్యక్రమం ఏదైనా ఉన్నప్పుడు మనం ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరొకడు ఉన్నాడయా మనకి కాపు కాయడానికి అని. ఎవరు? మాస్టర్ మైండ్స్ అని చెప్పారు. మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఈ సిఏ దీంట్లో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఏదో ఇంజనీరింగ్ మెడిసిన్ ఒక ఫీవర్లో పోతున్న వాళ్ళని కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయని. నేను వారి గుంటూరు బ్రాంచ్కి, తిరుపతి బ్రాంచ్కి, వైజాగ్ బ్రాంచ్కి అన్ని బ్రాంచ్లు చూశాను. ఈ అబ్బాయి అసలు సిఏ చేయడానికి పనికొస్తాడా అనుకున్న మనిషి తర్వాత సిఏ అవ్వడం, పెద్ద కంపెనీల్లో చేరడం. నేను మొదటి నుంచి అటువంటి వారిని గమనించాను. నాకు సిఏ అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం ఉండేది. ఎందుకంటే నేను చదివిన తర్వాత, డిగ్రీ తర్వాత నాతో పాటు సిఏ నేను ఉద్యోగంలోకి వెళ్ళాను. సిఏలో చేరిన కనీసం ఒక 7 వాళ్ళు ఇప్పటికీ సిఏ పూర్తి చేయలేదండి. వాళ్ళ వల్ల ఒక తప్పుడు సందేశం జవనంలోకి వెళ్ళింది. సిఏ చాలా కష్టంట. కానీ మాస్టర్ మైండ్స్ వాళ్ళు అది నాన్ సెన్స్, ఎనీబడీ కెన్ బికమ్ ఏ సిఏ, ఐసిడబ్ల్యూఏ ఎవరైనా చేయగలరు అని రుజువు చేశారు. సో వీరేంద్రనాథ్ అన్నాడు, గురు ప్రకాష్ వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళకి మనం చెప్దామని. సో వాళ్ళంతా దే ఆర్ కైండ్ ఎనఫ్. సో ఆకెళ్ళ రాఘవేంద్ర, విశేష్, నాగరాజ్ గారు, భాస్కర్ గుప్తా గారు, శ్రీమతి డాక్టర్ జిఎల్కే దుర్గా గారు, చంద్రారెడ్డి గారు, విడియాల సూర్యకుమార్ గారు, డాక్టర్ కెఎస్ రత్నాకర్, ఎక్సలెంట్ సబ్జెక్ట్. మాస్క్ గురించి మనం అందరూ మాస్కులు వేసుకుని మాట్లాడుతున్నాం. వై మల్లికార్జునరావు గారు, పి మాధవరెడ్డి గారు, కౌశిక్ కస్తూరి గారు, విక్రమాదిత్య, సుంకు బాలచంద్ర వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాడు ఆయన కూడా. అట్లాగే రాళ్లబండి కవితా ప్రసాద్, ఎక్స్ట్రాడినరీ ఫీడ్బ్యాక్ వచ్చిందండి కవిత